తెలంగాణ పాలిటిక్స్ లో కవిత ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బహుజన పార్టీ పేరును కూడా కవిత పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత సస్పెన్షన్ ను బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతిస్తుంటే జాగృతి శ్రేణులు మాత్రం మండిపడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కవిత భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరి ఇవాళ మధ్యాహ్నం ఆవిడ తదుపరి కార్యాచరణ ప్రకటించబోతున్నారు. దీనిపైన ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది తెలంగాణ పాలిటిక్స్ లో అని చెప్పుకోవాలి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, మరి ఇప్పుడు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆవిడ సొంత పార్టీ పెడతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి కవిత దారేటు ఇప్పుడు? హరీష్, కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూసాం. ఇదంతా కూడా ఆసక్తికర చోటు చేసుకున్నాయి. కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కవిత ఏం చేయబోతున్నారన్న దానిపై బీఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాలందరిలో కూడా కొంత ఆసక్తి నెలకొంది. కవిత సస్పెన్షన్పై భిన్న స్వరాలు వినిపించాయి. అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలన్నీ కూడా కవిత సస్పెన్షన్ను స్వాగతించాయి. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కరెక్టేనని చెప్పి వాదనను వినిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే సమయంలో అటు తెలంగాణ జాగృతి వర్గాలు మాత్రం కవిత సస్పెన్షన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇటువంటి సమయంలో మరికాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కవిత ఏ నిర్ణయం తీసుకోబోతుంది, తన రాజకీయ భవితవ్యంపై కవిత ఎటువంటి ప్రకటన చేస్తుంది, ఇదే ఇప్పుడు మొన్నటి వరకు సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కవిత మామూలు వ్యక్తి కాదు, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెనే సొంత పార్టీ నుంచి బయటికి పంపించారు, సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో కవిత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నదానిపైనే కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. మనకున్న సమాచారం మేరకు కవిత ఎటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మధ్యాహ్నం జరిగే మీడియా సమావేశంలో కవిత దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కవిత రాజకీయపరమైన నిర్ణయం ఏం తీసుకుంటారన్న దానిపై కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. కవిత కొత్త రాజకీయ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ మేరకు తన కుటుంబ సభ్యులతో కానీ సన్నిహితులతో పార్టీలోని అంటే తెలంగాణ జాగృతిలోని ముఖ్యమైన నేతలందరితో కవిత ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేర స్పేస్ ఉంటుంది అన్న దానిపై కవిత ఇప్పటికే సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇప్పటివరకు అంటే చాలా ఏళ్లుగా కవిత తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సి వస్తే కూడా తెలంగాణ జాగృతి పేరుతోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకే కవిత మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు చాలా రోజులుగా కవిత సామాజిక తెలంగాణపై పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి ఆమె బహుజన తెలంగాణ పార్టీ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దాంతోపాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అంశంపై కవిత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, తెలంగాణ సామాన్య ప్రజల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో కవిత ఈ అంశాలన్నిటిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు కవిత ఎటు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి మొన్నటి వరకు కొన్ని అంశాలను మాత్రమే కవిత ప్రస్తావిస్తూ వస్తారు. అంటే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్తూ వస్తున్న కవిత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ కవిత ఆరోపణలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎటు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీకి తనకు సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా కీలక విషయాలు ఏమైనా చెప్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితి. హరీష, కరుణాకర్, ఖచ్చితంగా అంటే మనం చూస్తున్నాము గత కొన్ని నెలల నుంచి ఇటు కవిత అంటే పరోక్షంగా పేర్లు తీయకపోయినప్పటికీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కీలక నేతలకు సంబంధించి. మరి ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ అటాక్ చేయబోతున్నారా? డైరెక్ట్ గా మరి పేర్లు తీసి ఆవిడ ఏమన్నా వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే సాధ్యమైనంత వరకు మనం చూసాము, మొన్న కవిత మాట్లాడిన తీరును మనం చూసాము. అంతవరకు ఆమె పరోక్షంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది నేతలపై పరోక్షంగా ఆమె విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. కానీ మొన్న మీడియా సమావేశంలో మాత్రం సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీలో కీలక నేతలైన మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఇద్దరు పేర్లను ఆమె ప్రస్తావిస్తూ వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై అవినీతి మరకపడడానికి, కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వరకు
పరిస్థితి రావడానికి హరీష్ రావు సంతోష్లే కారణం అని చెప్పి ఆమె తీవ్రంగా ఆ విమర్శలు ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కుటుంబంలోని ఇద్దరు పేర్లు అయితే ఆమె బయట పెట్టేశారు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరెవరి పేర్లు బయట పెడతారు, కాబట్టి ఇంకా నేతల పేర్లు ఎవరైనా, పార్టీలోని నేతల పేర్లు ఇంకెవరైనా చెప్తారా, కేసీఆర్కి దుస్థితి రావడానికి, లేకపోతే కేసీఆర్ పరిస్థితి ఎంక్వైరీ వరకు, సిబిఐ ఎంక్వైరీ వరకు రావడానికి పార్టీలోని నేతలు ఎవరెవరు కారణం అన్న దానిపై ఇంకా కవిత ఏం చెప్తారు. దాంతోపాటు పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పి చాలా రోజులుగా చెప్తున్న కవిత దయ్యాల పేర్లు ఇంకేమైనా బయట పెడతారు. ఇటువంటివన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, లేకపోతే తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతుంది. కాబట్టి కవిత పార్టీ పరిస్థితులు, తనను సస్పెన్షన్ వరకు వచ్చిన కారణాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత కీలక ఆరోపణలు చేశారు. సందర్భంలో అయితే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నం జరిగింది, కానీ ఆ ప్రయత్నాన్ని తాను అడ్డుకున్నానని చెప్పారు. కాబట్టి ఇటువంటి కీలకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కవిత ఇంకా కూలంకషంగా డీటెయిల్గా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. హరీష్ ఎస్ కరుణాకర్, అలాగే ఇప్పుడు కవిత వ్యవహార శైలి అనేది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టపరిచే విధంగానే ఆవిడ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అంటే ఇది ప్రతిపక్షాలకు ఒక స్ట్రాంగ్ పాయింట్ గా కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, కవిత ఆ వ్యవహార శైలిపై. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది కవిత వ్యవహారానికి సంబంధించి? ఖచ్చితంగా కవిత వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే కవిత దాదాపు నెలన్నర నుంచి దాదాపు 3 నెలల నుంచి దాదాపు కవిత ఇటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వస్తుంది. మొదట తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యొక్క వైఖరిని ప్రశ్నిస్తూనే కవిత ఈ అసంతృప్తి రాగాన్ని మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే 10 ఏళ్లలో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని చెప్పి 10 ఏళ్ల కేసీఆర్ పాలననే ఆమె ప్రశ్నిస్తూ తన అసంతృప్తి యొక్క రాగాన్ని మొదలుపెట్టింది. అటు నుంచి మొదలు పెడితే వరుసగా పార్టీపై విమర్శలు చేస్తూ, పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ వస్తున్న కవిత మొన్న హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పూర్తి స్థాయిలో తారాస్థాయికి ఈ అంశం చేరింది. దీన్ని బట్టే కేసీఆర్ కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు సుదీర్ఘంగా మంతనాలు జరిపి తర్జన భర్జనలు కొనసాగిన తర్వాత కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎటు కవిత పార్టీ నుంచి బయటికి వచ్చింది కాబట్టి కవిత ఏం చేసినా ఇక పార్టీ పెద్దగా పట్టించుకోదు. కానీ కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఏ అంశాలను, అంటే పార్టీలో చాలా అంతర్గత అంశాలు ఉంటాయి. కేసీఆర్ కుటుంబంలో కవిత ఒక భాగం మొన్నటి వరకు కాబట్టి ఖచ్చితంగా ఆమె కుటుంబానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలు ఏమైనా బయటికి తీసుకొస్తారా, అంతర్గత అంశాలను ఏమైనా బహిరంగంగా మాట్లాడతారా అన్నదే కొంత బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా సమావేశంలో తన సస్పెన్షన్కు కారణాలు ఏంటి, తన సస్పెన్షన్పై ఎవరెవరు కుట్ర పన్నారు, ఎవరెవరు కక్ష చేశారన్న దానిపై అన్ని వివరాలు కవిత వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. హరీష్ ఎస్ కరుణాకర్, అంటే ఇప్పుడు కవిత నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొంత పార్టీనే పెడతారని కొందరు అంటుంటే ఆవిడ వేరే పార్టీలో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? ఎస్, ముందు నుంచి కూడా కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తూ వస్తున్నారో ఆమె ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని, లేకపోతే బీజేపీ పార్టీలో చేరతారని ఒక ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే కవిత ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుట ఎగురవేయడం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, కాంగ్రెస్ నేతలు ఉన్నారని చర్చ జరిగింది. దాంతోపాటు బీజేపీ నేతలే కవిత చేత ఇట్లా మాట్లాడిస్తున్నారన్న చర్చ జరిగింది, ప్రచారం జరిగింది. కాకపోతే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం, బీజేపీ పార్టీలో చేరే అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఈ 2 రోజుల నుంచి గమనిస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కవిత సస్పెండ్ అయిన తర్వాత ఆమెను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు, చేర్చుకోవాల్సిన అగత్యం లేదని చెప్పి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు బీజేపీ పార్టీలో కూడా నేతలు కవితను చేర్చుకునే అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీపై కూడా కవిత చాలా ఆగ్రహంగా ఉన్నారు. తాను జైలుకు వెళ్ళడానికి కారణమే బీజేపీ పార్టీ కాబట్టి, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసే సమస్య లేదు, అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి 2-3 సందర్భాల్లో కవిత చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 పార్టీల్లో కవిత చేరే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా సొంత కుంపటిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లోనే కవిత ఉన్నట్టు తెలుస్తుంది. సొంత రాజకీయ పార్టీ వైపే కవిత మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఆమె చాలా రోజులుగా గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేస్తున్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తూ వస్తుందో అప్పటి నుంచే తెలంగాణ జాగృతి కార్యక్రమాలను ఆమె విస్తృతం చేస్తూ వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ వస్తుంది. ఇదంతా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కవిత చేస్తుంది. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనతోనే కవిత ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తుందన్న ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి కవిత ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. చాలా ఏళ్లుగా తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి తెలంగాణ జాగృతి పేరుతోనే రాజకీయ పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆమె సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీ పేరును బహుజన తెలంగాణ పార్టీ అన్న పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఆమె మాత్రం చివరికి కొత్త రాజకీయ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. హరీష, థ్యాంక్ యూ కరుణాకర్.